అక్కడ విపరీతమైన భక్తుల రద్దీ, ఇంకా పర్యటన స్థలం కేంద్రంగా మారినందుకు నష్టం, జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కారణంగా బ్లాస్టింగ్లు, ఇంకా వారు కొండలను పగలగొట్టి రోడ్లు నిర్మించారు. ఆ విధంగా హెవీ ట్రాఫిక్ అయిపోయింది, విపరీతమైన ట్రాఫిక్. అసలు ఈ వరదలకు కారణం ఏమిటంటే అక్కడ విపరీతమైన వర్షం వచ్చింది, ఇంకా దాంతోపాటు ఆ మంచు కరగడం ప్రారంభించింది, బలమైన అలలు గాలులు వీచాయి. అక్కడున్న ఆ అలల తాకికి అక్కడున్న ఆనకట్టలన్నీ తెగి పడిపోయాయి. ఇంకా సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వలన ఆ నీరు ఎటు వెళ్ళాలో ప్రవహించాలో తెలియలేకపోయింది. ఇలా జరగకుండా మనం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే అక్కడున్న అడవులను నరికివేయకుండా పెంచాలి, ఇంకా నదుల నుండి ఇసుక తవ్వకాలను ఆపివేయాలి, మనుషుల రద్దీని తగ్గించి వారికి అనుగుణంగా అభివృద్ధి పరచాలి, కాలుష్యాన్ని తగ్గించి మంచును పెరగకుండా చూసుకోవాలి. ముందు హిమాలయ పర్వతాలు ఆ విధంగా ఉండేవి, కానీ ఇప్పుడు చూసుకుంటే హిమాలయాలు ఈ విధంగా కరుగుకుంటూ ఇలా అయిపోయాయి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో 2010, 2012, 2011, 2012 ఇలా జనాలు తీర్థయాత్రలకు వెళ్ళారు. ఆ విధంగా వాటన్నిటిని మొత్తం లెక్క చేసి చూస్తే కొన్ని లక్షల పైగా వెళ్ళారని తెలుస్తుంది. ఇలా జరగకుండా కొంతమందిని ఇన్ని రోజులకి ఇంతమందిని పంపించడం వలన కాలుష్యం తగ్గుతుంది. ఇలా ఒకటేసారి చాలా జనాలను పంపిస్తే కూడా అక్కడ ఉన్న పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఇంకా అక్కడ 2005, 2006 సంవత్సరంలోని ఉత్తరాఖండ్లోని రవాణా వ్యవస్థ 83,000 ఉండేది, కానీ 2012, 2013 నాటికి దాని సంఖ్య 1,80,000 వరకు చేరింది.